ఇప్పుడున్న పిల్లలకి ఎంత డబ్బు పెట్టినా తల్లిదండ్రి ఏం పెట్టినావు నువ్వు నాకు చెప్పు, ఏం పెట్టినావు, ఏం సంపాదించి ఇచ్చినావు అని అంటారు. నిజం. ప్రైవేట్ స్కూళ్ళల్లో లక్షలు లక్షలు పెట్టి తల్లిదండ్రి కూలి చేసి అప్పులు చేసి చదివిస్తుంటే ఏం పెట్టినావు నువ్వు నాకు? వాళ్ళు చూడిపో కారులో తిప్పుతారు వాళ్ళ అబ్బాయిని, విమానంలో తిప్పుతారు, నువ్వేం తిప్పుతున్నావా? ఉత్త బైక్ కొనిచ్చినావు, నాకు ఏం కొనిచ్చినావు అని మనం తల్లిదండ్రులు తిడతాం ఈరోజు. నిజం. చిన్నప్పుడు మా అమ్మ మమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తుంటే మేము అదే గొప్ప అనుకునేది. ఎందుకంటే మా తోటోళ్ళు ఎంతమందో పనులకు తీసుకుపోయేది తెలుసా వాళ్ళ అమ్మ నాన్న. ఆ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా చదివిచ్చే స్తోమత లేక, నోట్సులు కొనలేక చిన్నప్పుడు మా అమ్మ ఊరికి పోయి నేను ఎప్పుడు మాకు అప్పుడు టీచర్లు నోట్సులు బోర్డు మీద రాపించి ఈ తరగతికి ఇన్ని నోట్సులు పడతాయి అని చెప్తే మా అమ్మ తెచ్చే నోట్సుల కోసం మేము ఆశపడి ఏదన్నా కంబాక్స్ కావాలమ్మ మాకు అని రాస్తే కూడా మా అమ్మ కొత్త కంబాక్స్ తెచ్చిస్తే మేము ఎంత సంతోషపడేది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో లచ్చలు లచ్చలు పెట్టి ల్యాప్టాప్లు అంట అవి కొనిచ్చినా కూడా ఏమి ఇచ్చినావు అంటారు. అప్పుడు కొత్త కంబాక్స్ ఎంత 30 రూపాయలు 40 రూపాయలు, లచ్చలు లచ్చలు 3-4 లచ్చలు పెట్టించిన ల్యాప్టాప్లు ఎక్కడ? ఆ చదువులు అట్టుండబట్టే అప్పటోళ్ళు అంత గట్టిగుండి నిజాయితీగా ఉండి తల్లిదండ్రులు ఎవరు మోసం చేయకుండా మంచిగా పెళ్ళిళ్ళు చేసుకొని ఉన్నారు. ఇప్పటోళ్ళు అదంతా లేదు. ట్రెండ్ అంటారు, సినిగ బట్టలు వేసుకుంటారు, సినిగినాయి ట్రెండ్ అని తల్లిదండ్రులు అప్పులు బారిన చేసి ఏదో ఒకటి